కొండాపురం మండలం గానుగపేటకు చెందిన జడ రసూల్ హత్య కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సత్యవాలు వద్ద శుక్రవారం రాత్రి దాడికి గురైన రసూల్ శనివారం తెల్లవారేసరికి గాయాలతో బావిలో శవమై తేలడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంజమూరు సివిల్ సప్లై ఉప తహసీల్దారు పత్తిపాటి శ్రీనివాసులు, ఆయన కుమారుడు మరో 10 మందికి పైగా రసూల్పై దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బావిలో శవం వెలికితీతలో పోలీసుల జాప్యం అనుమానాస్పద కేసుగా పోలీసులు భావన వ్యక్తం చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎస్ సభ్యులు శవంతో గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశాక రాస్తారోకో విరమించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పోస్టుమార్టం అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు కావలి డీఎస్పీ కార్యాలయం వద్ద తిరుగుతూ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంఆర్పీఎస్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రసూల్ మృతిపై జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల తానే నేరుగా దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఎస్పీ, ఏఎస్పీలు నేరుగా సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు రసూల్తో పాటు దాడికి గురైన హజ్రత్, వీరిని కాపాడే ప్రయత్నం చేసిన ప్రత్యక్ష సాక్షి మాల్యాద్రితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం బావిలో మృతుడు రసూల్ను పోలిన బొమ్మను పడేసి సీన్ రీక్రియేషన్ చేశారు. ఇలా ఆదివారం రాత్రి 11 గంటల వరకు అసలు శుక్రవారం రాత్రి ఏం జరిగిందనే అంశాలపై దర్యాప్తు చేశారు. దాడికి పాల్పడిన వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.